నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పరిశ్రమలన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడాన్ని మనం చూసాము. మరి అందులో ఒకటి లూలు సంస్థ. మరి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు సంస్థ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో తన షాపింగ్ మాల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా భూములు ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసాము గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వచ్చిన భూములు కేటాయించిన పరిశ్రమలు కూడా వాళ్ళ వైఖరి వల్ల రాష్ట్రం నుంచి వైదొలగిన పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. మరి 2014, 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ లూలు సంస్థకు భూములు కూడా కేటాయించారు. జగన్ ఆ భూముల్ని రద్దు చేశారు కూడా. మరి మళ్ళీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థ రాబోతుంది. ఏమంటారు సార్ మీరు? ఏదైనా ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలను కంటిన్యూ చేయడం అనేది ధర్మం. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఏదైతే కొత్త పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వీటి మీద అంటే కోపంతో ఉండకూడదు. అవి కంటిన్యూ అవుతూనే ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటివి. పర్సనల్గా రాజకీయాల్లో వైరాలు ఉండొచ్చు, లేకపోతే ఒకరి మీద విమర్శలు మరొకరు చేసుకుంటుండొచ్చు. ఒక అంతర్జాతీయ సంస్థ మన దగ్గరికి, మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు గత ప్రభుత్వం ఎంతవరకు చేసింది, దాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సంస్థ పెట్టుబడి పెట్టడం ద్వారా మన దగ్గర యువతకు ఎంత ఉద్యోగాలు వస్తాయి, ఎంత అభివృద్ధి చెందుతున్నదే విధంగా వెళ్ళాలి. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్థలను ఆహ్వానించడం జరిగింది. చాలామంది ముందు కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మిగులు బడ్జెట్తో మిగిలింది. అనేక సంస్థలతో ఏర్పడిన అప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అసలు రాజధాని లేని నగరంగా అక్కడ నిలిచిపోవడం జరిగింది. రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. కొత్తగా అంటే మొదటి నుంచి దాన్ని స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడనేమో పూర్తిగా అంతా రెడీ ఉన్నదేమో తెలంగాణకు హైదరాబాద్ నగరంగా వచ్చింది. అలాంటి పరిస్థితిలో కొత్త పరిశ్రమలు రావాలంటే వాళ్ళు అంతగా ఆసక్తి చూపరు. అక్కడ పరిస్థితులు అలాగే చూసుకున్నట్టయితే అక్కడ ఎట్లుంటుంది, ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనేది చాలా ఆలోచిస్తుంటారు. ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా వెళ్తారు. కొత్త దగ్గరికి వెళ్ళాలంటే పరిశ్రమలు వాళ్ళకి లాభాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కొంత పర్యాటక రంగం మనం చూసుకున్నట్టయితే వైజాగ్ మొదటి నుంచి కూడా కొంత పేరుంది. హైదరాబాద్ తర్వాత వైజాగ్ కొంత ఆర్థిక స్థిరత్వము, ఫైనాన్షియల్ స్టేట్గా ఒక తెలంగాణకు హైదరాబాద్ ఎట్లుందో ఆ స్థాయి కాకుండా కొంత స్థాయిలో వైజాగ్ ఉంది. అలాంటి వైజాగ్లో ఒక పరిశ్రమలు స్థాపించడానికి 2014-19 కాలంలో లూలు సంస్థతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దానికి 13.23 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. అది ఒకటి కేటాయించిన తర్వాత అంటే వెంటనే ఎప్పుడైనా మనం పరిశ్రమలు ఏదైనా స్థాపించినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు 5 ఏళ్ల కాలంలో పూర్తి కావు ఏదైనా సరే. మనం అంటే సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టడానికి దాదాపు 1-2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు కానీ, ప్రాజెక్టులు కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈవెన్ అమరావతిలో సెక్రటరియట్ లాంటి కట్టాలన్నా ఒక 10 ఏళ్ల కాలం పడుతుంది. మొదటి 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, కంపెనీలు పిలవడానికి అంటే ప్రైమరీగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ అధికారం మారడంతో ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యాలు మారిపోవడం. అప్పటి వరకు అమరావతిని రాజధానిగా చేస్తూ కొన్ని పనులు ప్రారంభించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించి పోలవరం ఇవన్నీ పనులు చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రాధాన్యాలన్నీ మారిపోయినాడు. గత ప్రభుత్వం చేసిన పనులకన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ అందుకు ఉదాహరణనే మనం చూసుకున్నట్లయితే అమరావతితో పాటు మరో 2 రాజధానులు, 3 రాజధానుల ఒక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దాంతో అమరావతి అభివృద్ధి అక్కడికక్కడే అయిపోయింది. లేదంటే 5 ఏళ్లలో కొంత అభివృద్ధి జరిగి ఎవరైతే భూములు ఇవ్వడం జరిగింది రాజధాని కోసం అని చెప్పి రైతులు తమ భూములను కొంత స్వచ్ఛందంగా కొంత త్యాగంతో ఇవ్వడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా దాదాపు 5 ఏళ్ల కాలం పాటు వాళ్ళు నిరసనలు కూడా చేయడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, ఏది రాలేదు, ప్లస్ వాళ్ళ భూములు పోయినాయని వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భంలో మనం విశాఖ నగరంలోని చూసుకున్నట్టయితే లూలు సంస్థ దాన్ని 2023లో వచ్చిన ఒక 2 ఏళ్ల కాలంలోనే
ఆ భూమిని రద్దు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కంపెనీ వాళ్ళు ఎందుకు వస్తారు నీకు రద్దు చేస్తుంటే నీకు ఆహ్వానించాలి. ఎందుకంటే మనం చూస్తుంటాం దావోస్కి వెళ్ళి అందరు ముఖ్యమంత్రులు ప్రజెంట్ చేసి మా రాష్ట్రంలోకి వస్తే మేము ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం, ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తాం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, ఇలా ల్యాండ్ అవైలబుల్ ఉందని చెప్తేనే అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకుపోవాలి, ఎక్కువ పరిశ్రమలు తీసుకెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా మొన్న దావోస్లో మనం చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి వెళ్ళి మా రాష్ట్రానికి వస్తే మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మాకు ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనే ఉద్దేశం. అలాంటిది ఒక సంస్థ ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళు పని ప్రారంభించిన తర్వాత రద్దు చేయడం అంటే ఆ సంస్థ వేరే చోటుకి చాలా కంపెనీలు మనం చూసుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా కంపెనీలు కొన్ని గుజరాత్కు కొన్ని తమిళనాడుకు వెళ్ళిపోయాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా అంటే ప్రాధాన్యాలు సమ ప్రాధాన్యాలు ఉండాలి. విద్యకు కేటాయించింటే విద్యకు, ఆరోగ్యానికి అక్కడ కొత్త నగరం డెవలప్ అవుతుంది దానికి, దాంతోపాటుగా కొత్త పరిశ్రమలు రాకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందము, ఏ క్యాపిటల్ సిటీ అభివృద్ధి చెందారు. అంటే పరిశ్రమలు ఎంత ఎక్కువగా వస్తుంటే ఉపాధి అవకాశాలు పెడుతుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే లూలు సంస్థను వీళ్ళు రద్దు చేయడం జరిగిందో తిరిగి చర్చలు ప్రారంభించారు. అంటే ఒకటేందంటే వీళ్ళు మరో చోటకు తరలిపోయి ఈ 4 ఏళ్ల కాలంలో ఒకవేళ వేరే చోటకి వాళ్ళు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టాలని చెప్పి తీసుకెళ్ళినట్టయితే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ వాళ్ళు కొంత ఓపికతో సరే అని కొంత చూడనట్టు వదిలిపెట్టడం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి చర్చలు జరపడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఏదైతే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మళ్ళీ వాళ్ళు పెట్టడానికి వస్తుండు. దానికి సంబంధించి 3.23 ఎకరాల జాగాను బదిలీ చేయాల్సిందిగా నగరాభివృద్ధి సంస్థకు చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. సార్, ఎందుకని ఇలా గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. వాటికి ఎందుకని వీళ్ళు ఊపిరిపోయలేదు, వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చారు సార్? అంటే ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఏమనుకుంటారంటే ఈ పని నేను పూర్తి చేస్తే ఎవరు మొదలు పెట్టిరో వాళ్ళకే పేరు వస్తుంది, కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ చేసేసి మనం కొత్త పథకాన్ని ప్రారంభిద్దాం అనే ధోరణితో వెళ్తుంటుంది. మనం ఒక తమిళనాడు ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టే తమిళనాడులో ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వం ఎక్కడైతే ఆపిందో అక్కడి నుంచి పని ప్రారంభించి కంప్లీట్ చేస్తారు. మన తెలుగు రాజకీయాల్లో కొంత రాజకీయ నాయకులు కొంతవరకు అది లేదు. ఒక పనిని గత ప్రభుత్వం ప్రారంభిస్తే అది అక్కడ ఆగిపోద్ది, ఏ దశలో ఉన్నా ఆగిపోద్ది. చివరి దశల్లో కూడా ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత ముందుకు తీసుకెళ్లడం జరిగింది గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో. తదనంతరం అది అక్కడ అయిపోయింది. అది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసినట్టయితే అది పార్టీకి కాదు, పార్టీకి మేలైద్ది, ప్రభుత్వానికి మేలైద్ది, ప్రజలకు మేలైద్ది. కాకపోతే ఏమైందంటే అక్కడ ఈ రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారంటే ఈ పని మేము పూర్తి చేసినా మొదలు ఎవరు దాన్ని స్థాపించారో వాళ్ళకే పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి సంబంధించి ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ ఆ హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసింది, ఇక్కడ ఒక ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక పేరు ఉంటుంది. అంటే అది రావడానికి చాలామంది రాజకీయ నాయకులు ఇష్టం ఉండదు. కొత్తగా స్టార్ట్ చేద్దామని కొత్త సిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మన తెలంగాణలో చూసుకున్నట్టయితే 4th సిటీ అని మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పి, అలాగే కొత్త సెక్రటరేట్ కేసీఆర్ ఇక్కడ కట్టడం, అంటే మా హయాంలోనే జరిగితే మాకు ఎప్పటికీ పేరు ప్రతిష్టలు నిలిచిపోతాయని చెప్పి యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి అది మొత్తం పునర్నిర్మాణం చేయడం, అంటే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేసినట్టయితే వాళ్ళ పేరు తరతరాలు ఉండిపోతుందనే ఒక దీంతో గత ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేసిందో దాన్ని చేయకపోవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఏం పథకాలు ప్రారంభించాయో ఆ పథకాలను కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల నాయకులు ముఖ్యమంత్రులు కూడా అదే చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి ఏమైనా లోపాలుంటే సరిచేస్తూ దాన్ని పూర్తి చేసి దాన్ని ప్రాధాన్యతే ఈ పాటికల్లా ఏదైతే 2014 నుంచి 19 వరకు జరిగిన అగ్రిమెంట్స్ కానీ ఆ ఇండస్ట్రియల్ కానీ అవన్నీ కూడా ఇప్పటికల్లా పూర్తయి ఉండేవి, కొంతవరకైనా పూర్తయ్యాయి, కొంత ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలాంటి మారడం అనేది ప్రజలకు ప్రభుత్వానికి మంచిది కాదని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన పాలసీలను అన్నిటినీ రద్దు చేయడం కాకుండా వాటిని కంటిన్యూ చేయడం మంచిదని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ పరిశ్రమలు రావడం హర్షదాయకం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.